నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న ప్రాణి ద్వారా మన జీవితాలకు ఎంతో అవసరమైన, అత్యంత లోతైన ఒక జీవన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. అంటే సృష్టిలో ఎంతో చిన్నదిగా కనిపించే ఒక జీవి మనకు ఎంత పెద్ద పాఠం నేర్పుతుందో అనిపిస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా ఎంతో ప్రశాంతమైన మనస్సుతో ఈ అద్భుతమైన విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్క్రీన్ మీదున్న మాటల్ని ఒక్కసారి గమనిద్దాం. ఈరోజు కష్టపడితే రేపు కష్టకాలంలో బాధ ఉండదు. వినడానికి ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు గదా, కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఒక అద్భుతమైన జీవన తత్వశాస్త్రం. రేపటి గురించి ముందుగానే ఆలోచించి అడుగులు వేస్తే భవిష్యత్తులో వచ్చే సవాళ్లను మనం చాలా ఈజీగా ఫేస్ చేయొచ్చు అని దీని అర్థం. అసలు ఈ చిన్న సత్యం ఒక బుల్లి ప్రాణి జీవితంలో ఎలా ఆచరణలో ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మొదటి భాగానికి వద్దాం. వేసవిలో చీమల కష్టం. ఒకసారి ఆ ఊహల్లోకి వెళుదాం. కనుచూపు మేరలో ఎండలు మండిపోతున్న ఒక వేడి వేసవికాలం అది. ప్రకృతిలో అన్ని జీవులు ఆ వేడికి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాయి. కాని ఒక అడవికి దగ్గరగా ఉన్న గ్రామంలో ఒక చిన్న చీమల కుటుంబం మాత్రం ప్రతిరోజూ ఎంతో కష్టపడి ఆహారం సేకరిస్తోంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక మంచి పోలిక ఉంది. ఈ వేసవికాలమనేది మన జీవితంలో ఉండే యవ్వనం లేదా అవకాశాలు పుష్కలంగా ఉన్న సమయాన్ని సూచిస్తుందన్నమాట. శక్తి, సమయం మన చేతుల్లో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామనేది ఈ చీమల్ని చూసి నేర్చుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ ఎండ ఎంత కఠినంగా దహించివేస్తున్నా సరే ఆ చీమలు ఏమాత్రం అలసిపోకుండా తమ పనిని చేస్తూనే ఉన్నాయి. అక్షరాలా ఇది మన డైలీ లైఫ్కి కూడా వర్తిస్తుంది కదా. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం కష్టపడి చదవడం కానివ్వండి, లేదా వృద్ధాప్యం కోసం డబ్బు ఆదా చేసుకోవడం లాంటివి కానివ్వండి, అన్నీ ఇలాంటివే. పరిస్థితులు కష్టంగా ఉన్నా ఫ్యూచర్ మీద దృష్టి పెట్టి ముందుకు సాగడమే ఈ చీమల నైజం. ఇక రెండవ అంశం చూద్దాం, మిడత నిర్లక్ష్యం. ఈ కథలో మనకి ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది. అదే ఆ ఊర్లో ఉన్న ఒక మిడత. దానికి పని పాట ఏమీ ఉండేది కాదు. రోజంతా పాటలు పాడుతూ ఆడుకుంటూ కాలం గడిపేసేది. ఎండలో అంత కష్టపడుతున్న చీమల్ని చూసి నవ్వుతూ, అరే, ఎందుకు ఊరికే ఇంత కష్టపడిపోతారు, లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా అని వెటకారం చేసేది. ఈ మాటలు వినడానికే పైకి చాలా బావున్నాయి కదూ. జస్ట్ ఈ మూమెంట్ని ఆస్వాదిద్దాం. రేపటి గురించి నాకేంటిలే అనుకునే ప్రస్తుత కాలపు ధోరణికి ఈ మిడత ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ రెండు భిన్నమైన ఆలోచనా విధానాలని పక్కపక్కన పెట్టి చూద్దాం. మనకు ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు చీమలు తమ దీర్ఘకాలిక భద్రత కోసం ప్రస్తుత సుఖాలను పక్కన పెట్టి మరిశ్రమిస్తున్నాయి. మరోవైపు మిడత అసలు ఎలాంటి ముందుచూపు లేకుండా క్షణికమైన వినోదాన్ని ఎంచుకుంది. ఇక్కడ ఒక లోతైన సైకాలజీ దాగి ఉందండి. భవిష్యత్తుపై దృష్టి ఉంటే శాశ్వతమైన ప్రశాంతత దొరుకుతుంది, అది లేకపోతే కేవలం తాత్కాలిక ఆనందమే మిగులుతుంది. అంతేగదా. కాలం ఎప్పుడూ ఒకేలా ఆగిపోదు కదా. ఇప్పుడు ఆ కాలక్రమం ఎలా మారుతుందో చూడండి. సమృద్ధిగా ఉండే వేసవి నుండి వాతావరణం మెల్లగా మారుతోంది. ఆ తర్వాత ఎవరూ ఊహించని కష్టకాలమైన వర్షాకాలం వస్తుంది. మన జీవితాల్లో కూడా అంతే కదా. అంతా బాగుంది అనుకున్న పరిస్థితుల నుండి అకస్మాత్తుగా సవాళ్లు ఎదురయ్యే దశకు పరిస్థితులు ఎంత వేగంగా మారతాయో ఈ టైంలైన్ మనకు క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు మూడవ దశకు వద్దాం, కఠినమైన వర్షాకాలం. చూస్తుండగానే వాతావరణం పూర్తిగా మారిపోయింది. కఠినమైన వర్షాకాలం రానే వచ్చింది. ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుంది. బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలు మొదలయ్యాయి. కనీసం ఇంటి గడప దాటి బయటికి అడుగుపెట్టడం కూడా అసాధ్యంగా మారిపోయింది. దీన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే అకస్మాత్తుగా వచ్చే ఆర్థిక సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా ఏదైనా సంక్షోభం లాంటివన్నమాట ఈ తుఫానులు. అప్పటివరకు ఉన్న కంఫర్ట్ అంతా ఒక్కసారిగా ఈ కష్టాల వానలో కొట్టుకుపోతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పాపం ఆ మిడత పరిస్థితి ఎంతో దయనీయంగా మారిపోయింది. అసలు తినడానికి ఒక్క గింజ కూడా లేదు. చలికి గజగజ వణికిపోతోంది. వేసవిలో పాటలు పాడుకున్న దానికి ఇప్పుడు పస్తులుండాల్సిన పరిస్థితొచ్చింది. ఇంక వేరే దారి లేక అది ఆ చీమలింటికి వెళ్ళి కాస్త హెల్ప్ చేయమని బతిమాలుకుంది. సరియైన ప్లానింగ్, సన్నాహకాలు లేకపోతే ఎదురయ్యే కఠోర వాస్తవం ఎలా ఉంటుందో ఈ దృశ్యం మన కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది కదా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంకో కీలకమైన విషయం ఉంది. ఆ చీమలు ఏమీ కఠినంగా ప్రవర్తించలేదు. అవి దయతో ఆ మిడతకు కొంత ఆహారమిచ్చాయి. కాని అలా ఇస్తూనే ఒక గొప్ప మాట చెప్పాయి. దేవుడు మనకు పనిచేయడానికి జ్ఞానమిచ్చాడు, ముందుచూపుండాలి. అవును,
ముందుచూపు అనేది మనం తప్పక పెంపొందించుకోవాల్సిన ఒక వరం. రాబోయే కష్టాలను ముందే అంచనా వేసి మన దగ్గర బలం ఉన్నప్పుడే వాటికి సన్నద్ధం కావడం నిజమైన జ్ఞానమని ఆ చీమలు నిరూపించాయి. 4. బైబిల్ బోధలో జ్ఞానం. మనమిదంతా ఏదో పిల్లల కథలా చెప్పుకుంటున్నాం కాని దీని మూలాలు ఎంతో పురాతనమైన పవిత్ర గ్రంథాలలో కూడా స్పష్టంగా కల్పిస్తాయి. బైబిల్లోని సామెతల గ్రంథంలో ఉన్న ఈ అద్భుతమైన వాక్యాన్ని గమనించండి. సోమరి అయినవాడా, చీమ దగ్గరకు వెళ్ళి దాని ప్రవర్తన చూచి జ్ఞానము పొందుము. వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన ఈ పురాతన జ్ఞానం నేటికి ఎంత పర్ఫెక్ట్గా సూటవుతోందో ఆలోచించండి. సృష్టిలో అత్యంత చిన్న జీవి అయిన ఒక చీమ కూడా తన ఆచరణ ద్వారా మొత్తం మానవాళికి ఒక గొప్ప గురువుగా మారిపోయింది గదా. ఇక 5వ భాగం భవిష్యత్తు కోసం నీతులు. సో ఈ చిన్న కీటకాల జీవనశైలి నుండి, అలానే ఈ పురాతన గ్రంథాల నుండి మనం తీసుకునే పాఠాలను ఒక్కసారి సింపుల్గా క్రోడీకరిద్దాం. ఇక్కడ ప్రధానంగా 4 నీతులున్నాయి. మొదటిది, ఏ పనిలోనైనా సరే నిరంతరం కష్టపడి పనిచేయాలి. రెండవది, రాబోయే కాలానికి లేదా సవాళ్లకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మూడవది, సోమరితనమనేది ఎప్పుడూ ఊహించని కష్టాలకే దారితీస్తుందని మనం గుర్తుంచుకోవాలి. ఇక చివరగా, జ్ఞానమనేది ఎక్కడి నుండైనా చివరికి అంత చిన్న ప్రాణుల నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఈ 4 సూత్రాలను మన మనసుకు పట్టిస్తే ఎలాంటి కష్టకాలమైనా సరే చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ప్రశాంతంగా ఆలోచించండి. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు, అంటే మనకు బలం, అవకాశం, వనరులు అన్ని చేతిలో ఉన్నప్పుడు మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటాం? ఆ మిడతలాగా క్షణిక ఆనందాన్ని వెతుక్కుంటామా? లేక భవిష్యత్తును సురక్షితంగా మార్చుకునే చీమ మార్గంలో నడుస్తామా? ఈ ప్రశ్న మనల్ని నిరంతరం ఆలోచింపజేయాలి. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ చిన్న చీమ నేర్పిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.